హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. అర్హులైన పేదలకు 24 లక్షల ఇండ్లు. మొదటి విడతలో స్థలం ఉన్న వారికి దశల వారీగా 5 లక్షలు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖిలో మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో 24 లక్షల ఇళ్లను అర్హులైన పేదలకు ఇస్తామని చెప్పేసి అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ప్రజల పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. దాదాపు 300 దరఖాస్తులు రాగా ఇందులో ప్రధానంగా భూములు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు, పెన్షన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై స్పందించిన మంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సూచించారు. దాదాపు 150 దరఖాస్తుల వరకు అక్కడే అధికారులను పరిష్కారాలకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ధరణీకరంగా భూముల ధర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు దరఖాస్తుదారులు చెప్పారని తెలిపారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నమూనా చూపించి ప్రజలను మోసం చేసింది తప్ప ఇల్లు కట్టించి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొదటి విడతలో స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం దశల వారీగా 5 లక్షలు ఇస్తుందని తెలిపారు. గ్రామ సభలో నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేస్తామని, మహిళా యజమాని పేరిట ఇల్లు ఇవ్వాలనేది తమ లక్ష్యమని వివరించారు. దేశంలో రోడ్ మోడల్గా ఉండేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకున్నట్టు మంత్రి తెలపడం అయితే జరిగింది. మొత్తానికైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విషయం అయితే బయటపెట్టారు. అర్హులకు పేదలకు ఎవరైతే ఉంటారో దాదాపు 24 లక్షల ఇళ్ళు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 3500 ఇళ్ళు అంటే దాదాపుగా అంటే మీరు చూసుకున్నట్లయితే అంటే గ్రామంలో మండలంలో ఎంత జనాభా ఉంటుందో జనాభా ప్రతిపాదిక తీసుకుని ఒక విలేజ్కి 40, ఒక విలేజ్కి 30, ఒక మండలానికి 150 అంటే ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇండ్లు అయితే కేటాయిస్తారు. దాని ప్రకారంగానే అర్హుల ఎంపిక అనేది ఉంటుంది. ఇదైతే మనకున్న ఇప్పటివరకు సమాచారం. గతంలో చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వాళ్ళు ఏదైతే అప్డేట్లు ఇచ్చారో దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. మొత్తానికైతే ఒక గ్రామంలో దాదాపు ఒక మండలంలో ఎంతమంది ఉంటారో దాన్ని బేస్ చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక 3000 జనాభా ఉన్న విలేజ్కి వచ్చేసి నాకు తెలిసి గతంలో 200 ఏవైతే 200 ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ అయినట్టు మనకైతే ఉన్న సమాచారం. అంటే దాదాపు ఎవరైతే జనాభా ఉంటారో జనాభా ప్రకారం ఎంతమంది అప్లై చేశారో ఆ అప్లికేషన్లో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఇన్ని ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కేటాయించడం అయితే జరుగుతుంది. మనకి ఇంకో 1 వీక్ అయితే పూర్తి స్థాయిలో దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ రాబోతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి సమాచారంతో మేము ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తుంటాను. అలాగే తెలంగాణ పథకాల గురించి, ఇతర పథకాల గురించి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.